ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు. మరి ఒక ఆరాధన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కీర్తన ద్వారా ఆయన స్తుతిద్దామా? ఓ దూతలారా పరమా సైన్యమా, ఓ దూతలారా పరమా సైన్యమా, సూర్య చంద్రులారా తారాగణమా, ప్రభునే స్తుతించుడి, స్తుతించుడి, మీరు స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, స్తుతించుడి. పరమాకాశమా పైనున్న జలమా, పరమాకాశమా పైనున్న జలమా, సృష్టికర్తను స్తుతించుడి, నాదుని స్తుతించుడి, స్తుతించుడి, మీరు స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, స్తుతించుడి. హల్లెలూయా. దూతలు, పరమ సైన్యము, సూర్య చంద్ర తారాగణము, పరమాకాశము, పైనున్న జలము సృష్టికర్తను స్తుతిస్తున్నాయి. మరి నీ వంతు నా వంతు ఏమైంది? ఈరోజు ఆరాధన దినము. దేవుని స్తుతించేవారుగా, ఆయన స్తుతించే భాగ్యమును కలిగిన వారుగా మనము మందిరమందు చేరి ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. దేవుడు ఆయన మందిరాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దానిలో ఆయన సమృద్ధిని ఉంచి, సంతృప్తిని ఉంచి, మేలు చేయడానికి. ఆయన ఆలయాన్ని ఆశ్రయించిన ప్రతిసారి ఖచ్చితంగా మనము మేలు పొందుతామని ఆయన మందిరాన్ని ఉంచాడు. ఆయన మందిరంలో మేలుంది. మరి మందిరానికి వెళ్తున్నారా ఇవాళ? దేవుని మందిరానికి బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, సంతోషం కావాలనుకున్నప్పుడు, దీవెన పొందుకోవాలనుకున్నప్పుడు ప్రభు చెంతకు మనం చేరాలి. ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆయనను ఆశ్రయించాలి. ఆయనను వేడుకోవాలి. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన తన మందిరానికి నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తన మందిరాన్ని ఏర్పరిచి ఉంచాడు. అందుకే హిజ్కియాకు కష్టం కలిగినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. యెహోషువపాతు కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. హన్నా కృంగిపోయినప్పుడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. కోరహ కుమారులు దేవుని మందిరాన్ని ఆశ్రయించారు. దావీదైతే చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలని ఇష్టపడుతున్నాను అంటాడు. ఈరోజు ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు, దేవుని మందిరాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన మందిరంలో ఆరాధించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. సమూయేలు బాల్యం నుండే దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. దేవుని మందిరంలో ఎదిగాడు. తద్వారా గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని చేశాడు. తన పని కొరకు వాడుకున్నాడు. మేలు చేసే దేవుని మందిరాన్ని చేరండి ఇవాళ. దీవెనలు పొందండి ఇవాళ. ప్రతి సమస్య నుండి విజయం పొందాలంటే తప్పక దేవుని మందిరంలో చేరాలి. నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాలి. ఆయన ఎదుట ఆయన పరిచర్య చేసి చూడండి. పాటల ద్వారా ఆయన స్తుతించి చూడండి. ఆరాధన ఆశీర్వాదములు వారమంతా తప్పక పొందుకుంటారు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటల బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. నీ మందిర ఆవరణలో ఉన్న సంతోషమును, మేలును, తృప్తిని అనుభవించే బ్రతుకులను మా ప్రియులందరికీ దయచేయండి. సమస్తమైన ఆటంకాలు తొలగించండి. దీని ఆశీర్వాదములతో నింపండి. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.